కానీ సీజేపీతో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వారితో మీకు మైత్రి ఉంటుందా? లేకపోతే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళలో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? అసలు సీజేపీ అనేది ఒక సెటైరికల్ గా పుట్టినటువంటిది కదా. అసలు దాని నిర్మాణం ఏంటిది, వాళ్ళు ఏంటిది, ఇంకా ఇంకా రావాలి. అది జనం లోపల కంప్లీట్ గా అయితే అన్రెస్ట్ ఉన్నదో ఆ అన్రెస్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ తోటి వచ్చింది. వీళ్ళందరూ ఏదో నిర్మాణం చేసుకొని పోయింది కూడా కాదు కదా అది. తర్వాత వాళ్ళకు కూడా ఇంకా రాజకీయాలు మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము మెయిన్ స్ట్రీమ్ రాము అని అంటున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ రాకుంటే మొత్తం సర్వనాశనం అవుతుంది దేశం. ఇప్పటికే సర్పంచ్ల కాడికెళ్ళి రావాలి అట్లా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు. అక్కడి నుంచి నిజాయితీ ఉండి అవినీతి చేయకుండా ఉండి, అవినీతి ఎక్కడ చూడు ఎవరు చిన్న మామూలు ఎంప్లాయీని పడితే కూడా బొచ్చడు పైసలు దొరుకుతున్నాయి. కోట్లే, వందల కోట్లు ఏడుకెళ్ళొస్తాయి. మా నాయన మంత్రి అయినా మాకు ఎన్నడు బ్యాంకులలో కూడా ఎన్నడు లేవు. మా నాన్న పేరు మీద లేవు, మా అమ్మ పేరు మీద లేకుండా మా పేర్ల మీద కూడా ఎవరు లేవు. ఎవరైనా ఉండేది ఉంటే చూపించేది ఉంటే దేనికంటే దానికి. ఓ సందర్భంలో ఒక పెద్ద మనిషి అదే మాట్లాడితే, నక్సలైట్లది చాలా పెద్ద ఉద్యమం కదా భయ్, యాడనన్నా ఒక దగ్గర ఎక్కడన్నా గింత చిన్న ప్రాపర్టీ ఎక్కడ మా నాన్నను బాగా బద్నాం చేశారు. ఈనాడోళ్ళు, చంద్రబాబు, ఎన్టీ రామారావు అప్పుడు బాగా రిజైన్ చేసి బయటకు వచ్చినాడు, బద్నాం చేశారు బాగా. బెంగళూరులో సినిమా టాకీస్లు ఉన్నాయి, చెన్నైలో సినిమా టాకీస్లు ఉన్నాయి, ఊటీలో 5 స్టార్ హోటల్ ఉన్నాయి, హైదరాబాద్లో పాము పాకని అటువంటి టైల్స్, ఇటాలియన్ టైల్స్, ఇంకెక్కడొకటి టైల్స్ తీసుకొచ్చి ప్రపంచంలో రేర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టిర్రు. ఇవన్నీ చెప్పి అనలో ఒక్కటి ఏదైనా ఉన్నా కానీ మీ పేరు మీద రాసిస్తాము, అనుకోకుండా నడి చౌరస్తాలో తుపాకీ పెట్టి కాల్చండి అని కూడా చెప్పిన నేను చాలా ఓపెన్ గా. ఇది కొంతమంది పెద్ద మనుషులకు తెలుసు, కంచాయిలో రాసి ఉంటారు వాళ్ళకు కూడా తెలుసు, అసలు ఈ సందర్భం చెప్పొద్దు కానీ. సో అట్లా జరిగినాయి కొన్ని సందర్భాలల్లో. ఇట్లా జరిగినప్పుడు మాది చాలా ఓపెన్ కుల్లా పుస్తకం నాదైతే, మా కుటుంబంది నాది, మాది చాలా, మా ఫాదరు మేమైతే చాలా ఓపెన్ కుల్లది ఉంటది. అది నేను ఓపెన్ చెప్పదలుచుకున్నా. అందుకనే సీజేపీ అంటే కమింగ్ బ్యాక్ టు కాక్రోచ్ జనతా పార్టీ భాగస్వాములన్నా అవుతారా మీ దాంట్లో? ఇప్పుడు వాళ్ళకే రేపు పొద్దుగాల ఆప్షన్ లేని నాడు వాళ్ళకి ఎట్లా వాళ్ళు రారు అనుకుంటున్నారు కదా. రారనుకుంటున్న నాడు వాళ్ళ నిర్మాణం, వాళ్ళ ఆలోచనలు మా ద్వారా ఇంప్లిమెంట్ అయితే అనుకున్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. కానీ నేను మాత్రం ఉన్న ఆ మూమెంట్ కు డెఫినెట్ గా కొంత పోయి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే అది ఒక జెన్యూన్ డిమాండ్ కాబట్టి ఎక్కడో దగ్గర అకౌంటబిలిటీ అనేది ఉండాలి, అనేది బరాబర్ అకౌంటబిలిటీ ఇక్కడ కూడా ఉండాలి, ఎక్కడైనా ఉండాలి. కానీ రాబోయే రోజుల్లో వారి పాత్ర పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అది వ్యంగ్యంగానే రావచ్చు, తాత్కాలికమైన ఒక నిరసన కావచ్చు, కానీ దాని కొనసాగింపు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఈ వాళ్ళు ఎట్లెట్లా వాళ్ళు సోనా గస్కే దేకో సోపత్ కర్కే దేకో అన్నట్టు ఇంకా సోపత్ మొదలు కాలేదు. అంటే దేశంలో ఉన్న యువతరానికి కూడా ఆ నాయకత్వంతో సోపత్ ఇంకా ఇంకా కాలే కంప్లీట్ గా. అది వాళ్ళ ఆచరణలో ఎట్లా తీసుకుపోతారు, ముందు సస్టైన్ కావాలి కదా. ఏదో ఒక 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల్లో కాదు ఇది. నువ్వు ఒక తరాన్ని నడిపించేటువంటి మానసిక స్థితి వాళ్ళ లోపల ఉన్నదా లేదా అనేది ఇంకా దేశం చూస్తున్నది. నాతో మన సీజన్ 2 ఉంటది జంతర్ మంతర్ అనేది. అది ఈ సీజన్లతోటే అయ్యేది కాదు, కింది నుంచి ఒక నిర్మాణాత్మకంగా కనుకుండేది ఉంటే. ఇలా ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్నది, ఒక ఎమోషనల్ గా ఒక దగ్గర ఉన్నారు. ఆయన ఎప్పుడైతే దీప్కే కన్నా ముందు సోనం వాంగ్చుక్ ఎప్పుడైతే కూర్చున్నాడో దాంతో ఒక వాతావరణం క్రియేట్ అయింది. దాంట్లో ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ కూడా బలమైంది దానికి. అంటే ఆయన నిజాయితీగా కొట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అనేది ఆయన గతంలో చేసినటువంటి విద్య మీద కావచ్చు అని కౌంట్ అని దాన్ని ఆయన విడ్రా అయిన తర్వాత వీళ్ళు కొంత ముందుకు తీసుకుపోయినారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తప్పులు చేయొద్దు. నువ్వు సెకండ్ది వచ్చినా ఇష్యూ అట్లే ఉండాలి. ఇలా జార్ఖండ్లో భీకరంగా నడుస్తున్నది. జార్ఖండ్లో నువ్వు అవుట్ రైట్గా పోయి అక్కడ పోయి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. జార్ఖండ్లో ఉన్నది. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఆడ ఎవరిని స్పేర్ చేస్తలేరు. ఇప్పుడు నిన్న ఏంది రాహుల్ గాంధీ ఎఫ్ఈజీ కూడా అంటుపెట్టేసి, అంటే రాజకీయ వ్యవస్థ మొత్తం అట్లే ఉంది కదా. ఒక నిర్మాణాత్మకంగా కనుక వాళ్ళు ప్రాపర్గా కనుక చేయగలిగి ఉండేది ఉంటే డెఫినెట్గా దానికి కూడా రిజల్ట్స్ ఉంటాయి. అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఎవరితోనైనా కానీ బరాబర్ పనిచేయాల్సిందే ప్రజాహితంగా చేస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు అమెరికాలో ఉండి ఒక ఇష్యూతోనే ఆయన ఇక్కడికి వచ్చిండు. కానీ తెలంగాణ జీవితము జనమే జీవితం అని బతుకుతున్నటువంటి వాళ్ళు నా సొంత వాళ్ళు బచ్చడి మంది ఉన్నారు కదా తెలంగాణలో. వీఆర్ ఆల్రెడీ ప్రూవెన్. వాళ్ళు దే హావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. అంటే నేను అనేది మీరు కాక్రోచ్ పార్టీ వాళ్ళతో కలిసి పనిచేస్తారా అంటున్నాను. సందర్భం వచ్చినప్పుడు ఇష్యూస్ జెన్యూన్ అయినప్పుడు ఎవరితోనైనా పనిచేయాల్సిందే, నాట్ విత్ పొలిటికల్ పార్టీస్ ఆల్రెడీ అంటే ప్రూవెన్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ ఒక తాను బట్టలు అన్న వాళ్ళతోటి మనకు వాళ్ళతో పనిచేసేది లేదు ప్రస్తుతానికైతే. 100% లేదు, భవిష్యత్తులో కూడా లేదు వాళ్ళతోటి. ఓకే, జంజీలతో కలుస్తారు. అరే బరాబర్ నువ్వు ఇష్యూ ఉంది కదా, 20 మంది చచ్చిపోయినంటే ఆడ 20 మంది చచ్చిపోయారు, ఈడ బిషప్ కూడా తిని 100 మందికి పైన చచ్చిపోయారు. ముఖ్యమంత్రి పదవి కుర్చీ మీద కూర్చునే అర్హత లేదు ముఖ్యమంత్రికి. ఆ జెన్సీ మూవ్మెంట్ ఇక్కడ రావాలి. నీట్ 20 మంది కదా, 22 మంది, ఇక్కడ 100 మందికి పైన ఫుడ్ పాయిజన్తో చచ్చిపోయినారు.
ఈయన మొత్తం నీకు మిల్లెట్స్ ఇస్తా అని చెప్పి పెట్టి సోమవారం ఒక ఫుడ్, మంగళవారం ఒక ఫుడ్, బుధవారం ఒక ఫుడ్, బేస్తారం ఒక ఫుడ్ అని పెట్టుడు, గడికోసారి నెలకోసారి ఓడు. వీళ్ళందరూ ఏదో పట్టకపోయిన ఫుడ్ తింటున్నా తెలియదు కానీ ఘోరమైన ఫుడ్ కదా, మళ్ళీ అందరు కూడా ఇస్తలేరు కదా. ఇప్పటికీ బట్టలు అందలే ఎవరికి జనాలకు. మరి అటువంటి ఇష్యూస్ బాగున్నాయి. ఇలా నిరుద్యోగ సమస్య ఉన్నది, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కడికో పెరిగిపోయింది కదా. మరి అటువంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చేయాల్సిన ఉద్యమాలే కదా. సో అక్కడ నువ్వు ఒక ఓన్లీ 20, అది దేశం కావచ్చు, ఒక చిన్న ప్రాంతంలో ఇంతమంది చచ్చిపోతున్నప్పుడు ఇక్కడ ఆ మూమెంట్స్ అన్ని రావాలి. ఆ మూమెంట్స్ ఐడియాలజికల్గా స్ట్రాంగ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. అంటే బహుశా మీరు పొలిటికల్ పార్టీ ప్రకటన లేదా ఆవిర్భావం ఎప్పుడు అనుకుంటున్నారు? టైం చెప్తాను, నేను చెప్తా. అంత దూరం ఏం పోదు. కరెక్ట్ ఎలక్షన్స్ ముందు దాకా ఏముండదు, దానికన్నా కొద్దిగా ముందే ఉంటుంది. జనాన్ని లోపల నేను మెంటల్గా తయారు చేస్తున్నా. రేపు అనౌన్స్ చేసినాడు ప్రతి ఊర్లో గ్రామ కమిటీలు పడాలి. ప్రజలు కూడా చెప్పదలసిన, ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, యువతరం మీరు మొత్తం ఛాన్బిన్ చేయరు. పృథ్వీరాజ్ ఏంటిది, పృథ్వీరాజ్ బ్యాక్గ్రౌండ్ ఏంది, తను ఏం మాట్లాడుతున్నది, ఆచరణలు ఎక్కడెక్కడ నుంచి ఏమేమి ఉన్నాడు ఏంటిది అనేది మొత్తం తీయాలి, ఎంక్వైరీ చేయాలి. 100 క్వశ్చన్లు ఏంటి. పొలిటికల్ పార్టీలు ఆల్రెడీ పవర్కి వచ్చిన వాళ్ళు, పవర్కు రావాలనుకునేటోళ్ళు కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి. చేసినాకనే అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. కానీ నాతో ఉంటే కష్టాలు ఉంటాయి, బరాబర్ కష్టాలు ఉంటాయి. ఎందుకంటే మీకు అందులో పోతే బిర్యానీ దొరుకుతాయి, కానీ అవమానకరమైన బతుకు బతుకుతారనలా నువ్వు నాయకత్వం చేస్తే కూడా. కానీ నా సొంతంతో వస్తే గౌరవంతో తలెత్తుకొని నిజాయితీగా బతికేటువంటి రోజులు మీ కుటుంబాలకి కాదు, తెలంగాణ 50 మంది తెలంగాణకు వస్తాయి. నేను నిన్న కాక మొన్న ఒక 4 రోజుల కింద ఈ ఆయుష్ వాళ్ళ డాక్టర్ల దగ్గర పోయినా. 2500 మంది డాక్టర్లు. ఆడొక బీజేపీ ఎమ్మెల్సీ వచ్చిండు. వచ్చి ఆయన మైక్ పట్టుకొని ఏం చెప్తాడు, చాలా వాళ్ళు అరే మీరు మాకు అట్లా మా దేశంలో కూడా ఆయుష్ను మేము మా ప్రధానమంత్రి ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను మాట్లాడి ఏం చెప్తాడు, మా గవర్నమెంట్ వచ్చినాక, మా గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందో, మా గవర్నమెంట్ రాగానే మీ జీతాలు మొత్తం బరాబర్ వేస్తాము. ఆల్రెడీ ఆంధ్రాలో డబల్ ఉన్నాయి వీళ్ళకున్న దానికన్నా. బీహార్ అసొంటి రాష్ట్రాలల్లో 96-97 వేలు ఉంటే మన దగ్గర 30,000 కూడా లేవు. అవి ఘోరం, చాలా ఘోరం. కోర్టులు చెప్తే కూడా ఇయ్యలే. సో వాళ్ళు ధర్నా చేస్తే ఈయన అంటాడు, నేనేమన్నా అంటే అరే నీకు చోటాబాయ్ బడేబాయ్ రిలేషన్ ఉన్నది కదా, మరి ప్రధానమంత్రి దగ్గర పోయి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పోయి కూర్చొని ఒకసారి చోటాబాయ్కి ఫోన్ చేయించి గాలక జీతం ఏందో వచ్చేది జీతం రాని, ఆ స్టైఫండ్ ప్రాపర్గా రాని, ఆ పీజీ చేసేటోళ్ళకి వాళ్ళంతా ఆ డాక్టర్లే వాళ్ళంతా, నువ్వే మొత్తం ప్రపంచ స్థాయిలో పోయి నాకు 50 దేశాలతో నాకు అగ్రిమెంట్లు ఉన్నాయి, 150 దేశాలలో మన సరుకులు ఇక్కడికి వెళ్ళి పోవచ్చు అంటే రీసెర్చ్ నడవాలి కదా. దానికి ఫండ్స్ ఇవ్వమని చెప్పి నువ్వు చెప్పు. లేదు మీ 8 మంది ఎమ్మెల్యేలు వచ్చి నువ్వు అడుగు, ఎంపీలు వచ్చి మీ ఎమ్మెల్యేలు వచ్చి ధర్నా చౌక్ దగ్గర వీళ్ళని రేపటి నుంచి ఆ పని చేయించుకొని చదవనియండి, మీరు ఈ పని చేయండి అని వస్తారా? రారు. చెప్పి నేను ముంగట్నే. సో ఇటువంటివి జరగాలి. అంటే ఎవరు దేని గురించి వస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టారు, నిరుద్యోగుల మీటింగ్ పెట్టినాక ఈ నిరుద్యోగులందరితో మాట్లాడిపించారు. తెల్లారి యాక్షన్ ప్లాన్ ఉండాలి కదా. అయిపోయి వాళ్ళని చేతిలో తెరిచారు, ఏది స్టేడియంలో పెట్టేసారు. వాళ్ళు దీక్షలు చేయాలి కదా. మరి ఆ నాయకత్వం రావాలి, వాళ్ళు దీక్షలు చేయాలి, వాళ్ళు కూర్చోవాలి. ఎస్ మీరు పోయి చదువుకోండి, మేము చేస్తాం ఆ పని అని. మళ్ళీ మన సొంటలమే పోవాలి, మన సొంటలమే కూర్చోవాలి. ఆ విద్యార్థులలో వీళ్ళు ఏమంటారు, మీరంతా బీఆర్ఎస్ వాళ్ళతో వేరు కాబట్టి నీకు నౌకర్లే అని వీళ్ళు అంటారు. ఒకవేళ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టినందుకే నౌకర్లు ఇస్తాను. అరే నువ్వు అనౌన్స్ చేసినవి చేసిన లెక్కల నువ్వు ఆ June 2కి జాబ్ క్యాలెండర్ ఉన్నది, అది ఇప్పుడు అంటే 6 నెలలకు ఒకసారి ఇస్తాను. చెప్పిన దానికే దిక్కులేదు. సో ఇవన్నిటి మీద జనం కూడా చూడాలి ఏం జరుగుతున్నది, ఏమవుతున్నది. సో మీరు కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. జనం కూడా పృథ్వీరాజ్ ఏంది, వచ్చే ఆలోచన ఏం చేస్తున్నాడు, ఆచరణలో కూడా ఇప్పటిదాకా ఏం చేసిండు, వేరే పొలిటికల్ పార్టీస్ కూడా ఏం చేసినాయి అనే దాన్ని చూస్తే అప్పుడు జనానికి అర్థమవుతుంది. అట్లనే అసోసియేట్ కాండ్రి, మొత్తం స్టడీ చేసినాకనే అసోసియేట్ కాండ్రి. ఒకసారి చేయి పట్టుకుంటే మీరు చేయి వదలరు అంతనే.